ఆల్రెడీ దీని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి నేనేం మాట్లాడొద్దు అనుకున్నా. బట్ సీరియస్లీ ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్ చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే. ఒకసారి ఈ వీడియో చూడండి మీరు. డయల్ 100 కాల్ చేసి పట్టించారు పోస్ట్ మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటున్నారు? అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల పక్కకేం చెంకి అడుగుతుందన్నమాట, ఎందుకంత గాబారైతున్నావు అని చెప్పేసి. ఎందుకట్లా గాబరైతురు? ఆయన మీద అంతమంది చుట్టూ వచ్చేసి మమ్మల్ని చంపనీకి ఉన్నావా, మమ్మల్ని చంపనీకి వచ్చినావా అట్లా మాట్లాడితే భయపడరా? ఆడు పని చేయనీకి వచ్చిండు, కష్టం పడుతుండు కాబట్టి భయం అవుతుంది. ఏమైనా చేస్తే జైలుకి పోతే ఎట్లా, పిల్లలు ఎట్లా, పిల్లం ఎట్లా, ఇంట్లో ఏమైతుంది, ఎవరు చూసుకుంటారని భయపడుతున్నాడు. ఇప్పుడు నువ్వైతే గాబారి ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు అందరు నీకు నువ్వేమనుకున్నావు అంటే అందరు నన్ను మెచ్చుకుంటారు అనుకున్నావు. ఇప్పుడు అందరు ఇస్తున్న రెస్పాన్స్ చూసి నువ్వు గాబారి అయితేలే. అదంతే. అక్కడ ఎంతోమంది పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక 10 రూపాయలు ఉంటే ఏదో ఒక పూటకి ఏదో కొనుక్కొని తిందామని చూస్తారు. నీలాగైతే పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పోయి బిర్యానీలు తినలేరు కదా. రూపాయలు ఆ పూటకి ఏదో ఉంటే తిందామని చూస్తారు. అట్లాంటి వాళ్ళు వెళ్ళి కొనుక్కొని తింటారు. నువ్వైతే కొని పెడతలేవు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు సరే అక్కడ కొనుక్కొని తిన్నారు, నువ్వు కొని పెడతావా? 100 రూపాయలు పెట్టి కోవా నువ్వు కొని పెడతావు వాళ్ళకి? పెట్టవు కదా. మాటల వరకే మనవి, పెట్టేది మనది కాదు. మరి తీసుకొచ్చి నీ నోట్లో అయితే పెట్టాడుగా బంద్ తీసుకొచ్చి, నువ్వు మైకి వెళ్ళి వాడిని నోట్ కాడ పెడుతున్నట్టు. నువ్వు నీ అడ్డమైన క్వశ్చన్లు, నీ అడ్డమైన జర్నలిజం వల్ల వాని ఒక్కని పుట్ట మీద కొడతలేవు. అక్కడ పనిచేసే వాళ్ళు ఎంతో మంది పుట్ట మీద కొడుతున్నావు. ఒక పూట 10 రూపాయలతో తినే ఎంతో మంది ఉంటారు అక్కడ. ఎంతో మంది బెగ్గర్స్ ఉంటారు, ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ 10 రూపాయలు ఉంటే చాలని తినే వాళ్ళ కడుపు మీద కొడుతున్నావు. ఆంధ్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఉంటాడు ప్రతాప్ రెడ్డి సార్ అని చెప్పేసి, అంగన్వాడీలలోకి వెళ్ళి అందరినీ బయట పెడుతున్నాం. మళ్ళీ అట్లాంటివి మన దగ్గర అయితే లేవా, మన తెలంగాణలో అయితే లేవా? అయితేనే కదా మళ్ళీ అవి తీసుకెళ్ళి బయట పెట్టినకి ఏమైంది మీకు? పెట్టరు ఇట్లాంటివి. ఎందుకంటే అట్లా పెడితే గవర్నమెంట్ ఛానల్ బ్యాన్ చేస్తుందేమో, గవర్నమెంట్ మన మీద పడుతుందేమో అని భయం. ఇట్లాంటి వాళ్ళు మేము మాత్రం పడిపోతాం. మనం ఈ పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషి పోయి ఆయనకు అడుగుతుండు, నీకు ఆధార్ కార్డు ఉందా అని చెప్పేసి. ఆధార్ కార్డ్ అనేది ఉంటాయి. ఆధార్ కార్డ్ వెరీ షూర్ ఆధార్ కార్డ్. మళ్ళీ మన దేశంలో ఇంత పెద్ద దేశంలో అంత పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు, అంత పెద్ద కమిటీస్ ఉన్నాయి, అంత పెద్ద గవర్నమెంట్ ఉంది. వాళ్ళు ఏం చేస్తుంది? ఇదంతా నిద్రపోతారా ఇంట్లో? మళ్ళీ అలానే క్వశ్చన్ చేయి. ఒక ఓల్సిటీకి వచ్చిన దా మా ఓల్సిటీకి రా, ఓల్సిటీకి వచ్చి క్వశ్చన్ చేయి అందరూ పట్టుకోండి, నీకు ఆధార్ కార్డు ఉందా లేదా అని చెప్పి. ఓ బాలాపూర్ పో, బడన్ పెట్టు పో, కొడతారని చెప్పేసి. ఒకడో ఒకటి పని చేసుకునేవాడు పట్టుకొని వాడు సార్ అని బతిలాడుతుంటే, నేను పని చేసుకుంటున్నా సార్, కష్టపడుతున్నా అని చెప్తుంటే, లేదు నేను 100కి పట్టిస్తాను, నిన్ను 100కి డైల్ చేస్తాను, నేను తీసుకొని పోతారు. డయల్ 100 కాల్ చేసి పట్టించారు. ఎందుకు? మళ్ళీ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే అదే 100కి వాళ్ళు డైల్ చేస్తే నేను తీసుకొని పోతారనా? 18 years బిలో ఉన్నోనికి మందు సిగరెట్ ఎట్లా అమ్ముతున్నారు? అదే క్వశ్చన్ చేయి. రోజుకి మన తెలంగాణలో 68 lakhs of లీటర్ మిల్క్ కావాలి. ఎక్కడికైనా వస్తుంది? క్వశ్చన్ చేయి. అన్ని ఆవులేడు ఉన్నాయి, అన్ని బఫెలో సైడ్ ఉన్నాయి, అంత మిల్క్ ఎక్కడికైనా వస్తుంది? ఎన్ని కల్తీ అవుతున్నాయి? ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అని ఒక కింద పాల ప్యాకెట్ పెడుతున్నది కింద, ఈ పాల ప్యాకెట్ మీద అసలు డేట్ లేదు, ఎట్లా అమ్ముతున్నాడు? ఇవి క్వశ్చన్ చేయం మనం. అట్లాంటి గవర్నమెంట్ కి భయపడి, తప్పు చేస్తున్న గవర్నమెంట్ కి భయపడి నువ్వు ఎవరినో కాదు క్వశ్చన్ చేయాల్సింది. ఏం అడ్డమైన ఛానల్ పెట్టి ఏం అడ్డమైన జర్నలిజం చేస్తున్నారు నాకు అర్థం కాదు.